హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక స్పెషల్ డే మా అందరికీ. అదేంటో వీడియో మధ్యలో ఒకసారి వస్తుంది చూడండి. సో మేమైతే ఈరోజు హ్యూస్టన్ వాటర్ వాల్ అని, హ్యూస్టన్కి ఒక ఐకానిక్ ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం చుట్టూ గ్రీనరీ, ఆ మధ్యలో ఒక పెద్ద వాటర్ వాల్ ఉంటుంది. అది 64 feet హైట్ ఉంటుంది. సో దాని మీద నుంచి వాటర్ ఏంటంటే 24 గంటలు మనకి ఏంటంటే ఫిల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక సైడ్ కాదు, ఆల్ 4 sides నుంచి మనకు వాటర్ పడుతూ ఉంటుంది, మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ అందరూ ఫోటోలు వీడియోలు దిక్కుంటూ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్ వీడియోల్లో అట్లా పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వాల్ అనేది మన సినిమాలో కూడా కనిపించిందండి, మన హిందీ సినిమాలో. సుష్మితా సేన్ సాంగ్ ఒకటి ఉంది, దిల్బర్ దిల్బర్ అని. ఆ సాంగ్లో మొత్తం హ్యూస్టన్ వాటర్ వాల్ దగ్గరే మొత్తం షూట్ చేశారు. ఇది 1985లో స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి చాలా షూటింగ్స్ అవి జరిగాయి. కాకపోతే ఇప్పుడు జస్ట్ మనం సెలబ్రిటీస్ కాకుండా మామూలు మనోళ్ళు వచ్చి చూసిపోతూ ఉంటారు. సో అంత మంచి ప్లేస్, చాలా బాగుంటుంది. మీరు హ్యూస్టన్లో ఉంటే మాత్రం ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పార్కింగ్ మనం ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడానికి లేదు. సో ఒక ఆథరైజ్డ్ పార్కింగ్ ఉంది. ఈ కనబడుతుంది కదా ఎత్తైన టవర్, దీన్ని విలియమ్స్ టవర్ అంట అనమాట. దీని బ్యాక్ సైడ్ మనకు ఒక రిజిస్టర్డ్ పెయిడ్ పార్కింగ్ ఉంది. సో అక్కడ మాత్రమే మనం వెహికల్స్ పార్క్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టవర్, ఇదే విలియమ్స్ టవర్. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఇది మన హ్యూస్టన్లో అతిపెద్ద టవర్ అనమాట. సో దీంట్లో మొత్తం 64 అంతస్తులు ఉంటాయండి. సో మనం అంత ఎత్తు మనం వెళ్ళలేము. సో బయట నుంచి చూసి వచ్చేయాలి. నేను చెప్పాను కదండి నా స్పెషల్ డే అని, అది నా బర్త్డే ఈరోజు. సో అందరూ ఏంటంటే హోటల్స్లో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే, మేమంటే ఈ పార్క్లో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కేక్ కూడా కొనింది కాదు, మా ఆవిడ చేసిందనమాట ఇంట్లో. బాగానే ఉందిలేండి, మేమైతే బాగానే తిన్నాము. కాకపోతే ఒక అనుకోని అతిథి వచ్చిందండి మధ్యలో, నాకు బర్త్డే విషయం చెప్పడానికి. అది ఈ కుక్క అనమాట. ఇంక ఈ కుక్క మేము ఉన్నంతసేపు మమ్మల్ని వదిలిపెట్టకుండా మాతోనే ఉన్నింది. ఇంకంతేనండి. దాని తర్వాత ఇంక మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి పక్కనే గ్యాలరీ మాల్ అనుకుంటు ఉంటుంది. చాలా పెద్ద మాల్ అనమాట మన హ్యూస్టన్లో. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఐస్ స్కేటింగ్ చూసింది మా పాప. ఇంకా ఐస్ స్కేటింగ్ అది నేను చేస్తాను డాడీ అని ఇంకా ఒకటే అడుగుతూ ఉన్నింది అనమాట. ఇంక తప్పక మా పిల్లలిద్దరూ ఐస్ స్కేటింగ్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మీది జనవరి, డిసెంబర్ ఆ టైంలో అంటే క్రిస్మస్, న్యూ ఇయర్ టైం కదా. సో మీరు చూసారంటే అంత సెలబ్రేషన్ దానికి సంబంధించేది ఉంటుంది. ఆ మధ్యలో ఐస్ స్కేటింగ్ మధ్యలో మీరు చూసారంటే క్రిస్మస్ ట్రీ లాగా పెద్దది చేశారు, దాని చుట్టూ గిఫ్ట్లు అతికిచ్చేసి. సో మనకి అమెరికాలో ఈ టైంలో మాత్రం చాలా బాగుంటుందండి. రోడ్ల మీద ఎక్కడ చూసినా సెలబ్రేషన్స్, డెకరేషన్స్ చేసి పెడతారు. మనం అది కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అలా గ్యాలరీ మాల్లో ఒక 2 గంటలు స్పెండ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. వెళ్తూ డౌన్ టౌన్లో ఒకసారి చూద్దామని చూసుకుంటూ వెళ్ళాము. మంచి లైటింగ్తో అసలు సూపర్గా ఉన్నింది. సో చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో షేర్ కూడా చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.